చట్ట ప్రకారము న్యాయ ప్రకారము మనకున్నటువంటి పరమ పవిత్రులైనటువంటి అంబేద్కర్ గారు ఎంత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి మనకిచ్చారు. కానీ ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగంలో లొసుగులు వెతికి ఆ లొసుగులు పట్టుకుని వేలాడుతూ ఈ యొక్క ఆలయాలను ఆక్రమించుకుంటున్నాయి ప్రభుత్వాలు. కనుక ఆ మహానుభావుడు రచించినటువంటి పవిత్రమైనటువంటి రాజ్యాంగంలో చక్కగా ఈ ఆలయాలు, ఈ హిందువుల ఆలయాలు హిందువులకే వెళ్ళాలి అని ఉంటే మరి ఇక్కడ జరిగేది ఏమిటి? ఈ హిందువులు వేసినటువంటి ధనాన్ని, లక్షల ధనం, కోట్ల ధనం మీరు తిరుపతిని తీసుకుంటే రోజుకి సుమారు అటు ఇటుగా 2.5 కోట్లు వస్తుంది. ఇక నెలకెంత ధనం వస్తుంది? ఆ ధనమంతా ఎక్కడికి వెళ్తుంది? కొంత ధనం కాలేజీలకి వాటికి వీటికి ఖర్చు పెట్టిన, హాస్పిటల్స్ ఖర్చు పెట్టిన, మిగిలిన ధనమంతా ఏమవుతుంది? ఇదంతా అక్కడ ఉన్నటువంటి వారు వేరే వేరే మతాల వారికి పంపిస్తూ ఉన్నారు. ఇది సరైన విషయం కాదు కదా. కనుక ఈ హిందువుల ఆలయాలు హిందువులకే చెందాలి. ఈ హిందువుల ఆలయాలు హిందువులే నడుపుకోవాలి. ఈ హిందువుల ఆలయాలకు వచ్చినటువంటి హిందువులే వేసినటువంటి ఆ కానుకలతో హిందువుల జీవితాలే బాగుపడాలి, హిందువుల ఆలయాలే బాగుపడాలి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఇల్లు ఎట్లా పరాయి వాడి ప్రాంతం కాకుండా మీరు నిలవాలని అట్లా మీరు కోరుకుంటున్నారో అలాగే ఈ అందరికీ సంబంధించిన ఆస్తి ఆలయం, దాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ఇల్లు మీ ఒక్కరికే సొంతం, కానీ ఆలయాలు మన అందరి సొంతం. మన అందరి సొంత భూమే ఆలయ భూమి, అది గుర్తుంచుకోవాలి. కనుక మీరందరూ కూడా వేలాదిగా, లక్షలాదిగా ఈ విశ్వ హిందూ పరిషత్ వారు అద్భుతంగా విజయవాడ వద్ద ఉన్నటువంటి గన్నవరం ప్రాంతంలో చేస్తున్నటువంటి హైందవ శంకారామం అనేటటువంటి బహిరంగ సభకు మీరందరూ కూడా లక్షలాదిగా తరలి రావాలి. నేను కూడా వస్తున్నాను. మనమందరము కూడా అక్కడికి వెళ్ళి మన హైందవ ఆలయాలు మన హైందవ చేతిలోనే ఉండాలి, మన హైందవుల ఆలయాలు పవిత్రంగా హైందవులే నడుపుకోవాలన్నటువంటి నినాదాన్ని మనం ఏకోన్ముఖ నినాదంగా మనం ఇవ్వాలి. వచ్చే నెల జనవరి 5వ తారీఖున సరిగ్గా అందరికీ వీలు కుదిరేలా మధ్యాహ్నం 12 గంటలకల్లా సభ ప్రారంభమవుతోంది. మీరందరూ కూడా లక్షలాదిగా, వేలాదిగా తరలి రావాలి. ఈ సభను మనం అందరము కూడా విజయోత్సవం చేయాలి. మనం అక్కడే విజయోత్సవ నినాదాలు వినిపించాలి. మరి లక్షలాదిగా తరలి వస్తే కానీ ప్రభుత్వాలు కదలవు. ఈ రోజుల్లో ఎందరో వారి సమస్యల మీద స్పందిస్తే తప్ప ప్రభుత్వాలు కదలడం లేదు. ఇది ఒక పెద్ద సమస్య. ఆలయాలు పరాయి వాళ్ళ మతాల్లో ఉన్న పరాయి మతాల వాళ్ళకే ఉపయోగపడుతున్నాయి, రాజకీయ నాయకులకే ఉపయోగపడుతున్నాయి అంటే ఇది చాలా పెద్ద సమస్య. కనుక మనకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పూజ్యనీయులు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు కూడా, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సుముఖంగా ఉన్నారు హిందువుల పట్ల, హిందూ ఆలయాల పట్ల. కనుక మనం అందరము కూడా వారితో నినదించాలి. మనం తప్పకుండా లక్షలాదిగా కదలొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మీ అందరికీ కూడా సర్వేశ్వరుడు శతదా సర్వదా సహస్రదా ఆశీర్వదించునుగాక. మేము విజయ భూమానందగిరి స్వామి శ్రీ హరిహరానంద ఆశ్రమ పీఠము తాడేపల్లి.